ఉత్సవాల వివాదం. అసలు నిజాలు ఏవేనా? కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో శ్రీ సీతారామ అభయ వీరాంజనేయ స్వామి సప్తాహ మహోత్సవాల వివాదం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు ఉత్సవాల ఆంక్షలకు తమకు సంబంధం లేదంటుంటే, మరోవైపు గ్రామస్తులు మాత్రం సత్యాలను దాచిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారు అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన గ్రామస్తుల కథనం ప్రకారం, మొదట గ్రామంలో అందరూ కలిసి కూర్చొని ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యంగా ఉత్సవాలు నిర్వహిద్దామని నిర్ణయించుకున్నారట. అయితే తరువాత అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మేము ఈ ఉత్సవాలు నిర్వహించలేమంటూ ఉత్సవాలకు ముందు రోజు వెనక్కి తగ్గారని, మేం లేకుండా ఎలా ఉత్సవాలు చేస్తారో చూస్తాం అన్న పతనంతోనే వివాదానికి తెరలేపారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఉత్సవాల కరపత్రాలలో బీజీ వేముల రామిరెడ్డి పేరు లేకపోవడంతోనే ఎమ్మెల్యే పట్టా సుధాకర్ యాదవ్ పేరు కూడా పెట్టొద్దని చెప్పారని గ్రామస్తులు చెప్తున్నారు. మా పేరు ఉంటేనే ఎమ్మెల్యే పేరు వేయాలి, లేదంటే వద్దు అన్న మాటల వల్లే ఈ వివాదం మొదలైందని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇక బోడపాడు రామసుబ్బారెడ్డి 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో గ్రామానికి ఏమీ చేయలేదు అన్న విమర్శలను గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకప్పుడు అనారోగ్యానికి గురైన వారిని నలుగురు వ్యక్తులు మోసుకొని వెళ్లే పరిస్థితి ఉండేదని, అలాంటి గ్రామానికి మౌలిక సదుపాయాలు తీసుకొచ్చిన నాయకుడు రామసుబ్బారెడ్డినని చెప్తున్నారు. ఏనాడు ఆలయానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టని వారు ఇప్పుడు ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. గ్రామంలో ఎవరిని అడిగినా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరో చెప్తారని, రాజకీయాలు చేసుకోవచ్చు కానీ దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఉత్సవాలను తాము అడ్డుకోలేదని చెప్పడం కూడా నిజం కాదని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా పోలీసులు ఇలా చర్యలు తీసుకుంటారా? మా పేరు లేకపోతే కార్యక్రమాలు జరగకూడదన్న పతనంతోనే ఆంక్షలకు దారి తీసింది అంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు నిజంగా గ్రామాభివృద్ధి మీద ప్రేమ ఉంటే ఆలయానికి రావాల్సిన అటువంటి అనుమతులు ఇప్పించాలని, ఆలయ అభివృద్ధికి సహకరించాలని సూచిస్తున్నారు. బోడబాడు గ్రామానికి బ్రిడ్జ్ నిర్మాణం అందరి కళ అని, పేరు కోసం రాజకీయాలు చేయడం కంటే గ్రామాభివృద్ధి చేస్తే ప్రజలే నాయకులను గుండెల్లో పెట్టుకుంటారని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. చివరగా గ్రామ ప్రజలు ఒకే మాట చెప్తున్నారు. దేవుడి దగ్గర రాజకీయాలు మానండి, గ్రామాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళు చాలా అద్దుకు రోడ్డు వేసుకున్నారు సార్. వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళు చాలా అద్దుకు వేసుకున్నారు. ఎవరు అవతల వాళ్ళు వేసుకునే వాళ్ళు అవతల కొంత భార్యడు ఉన్నా కానీ అది కూడా సాలిచ్చిండ్రు. అంటే వాళ్ళకు సంబంధించింది కాదు అది, అది కూడా ఎగదింగిండ్రు. వాళ్ళకు సంబంధించిన వరకే వేసుకున్నారు అంతే. ఊళ్ళో ఆడ ఏ పక్క బేయలే, వాటికి కూడా అటు తిరిగి వాళ్ళ ఇంటికాడికి వేసుకున్నారు అంతా. అది కూడా వాళ్ళ ఇంటికాడికి మొదలు తిరిగి వాళ్ళ ఇంటికాడికి వేసుకున్నారు. ఇంకేం ఇట మళ్ళీ తూర్పుకి వెళ్ళా, ఇట మళ్ళీ పర్వటికి వెళ్ళా, ఇట మళ్ళీ ఉత్తరానికి వెళ్ళా, యాడికి ఇట మళ్ళీ పాపిరెడ్డిపల్లికి వెళ్ళా, యాడికి వెళ్ళా పాపిరెడ్డి కాడికైనా ఆ పెసరెంటు ద్వారాతోనే ఏదన్నా మట్టో మధ్యాహ్నమో ఆ తిన్నాలప్పుడు అంతా ఆయన చేస్తేనే ఈ ఊరికి బండో బడకో వచ్చింది సార్. కొదవని మాకు వాళ్ళు చేసింది ఇప్పుడు కానాలే. ఇంకేదైనా చేతనేమో చేస్తే మేము చూస్తాం, మాకు అందరికి సంతోషమే. ఇంకా దేవుని కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా బాగా పోలేరమ్మ గుడి ఉంది, ఇటు మళ్ళీ ఇవాళ ఆయన వినాకమయ్య గుడి ఉంది. ఆ ఎన్నికైన వాళ్ళు కట్టించే ఆయన పౌరుషంలో ఇంకా బాగా సంతోషమే. ఏమో ఆయన బ్రహ్మాండంగా పోతామేమి సోమలు కాడిపోయేదానికేమి. ఎవరి కాడి పాపిరెడ్డిపల్లి కాడ నుంచి మాకు తారు రోడ్డు వేపించిన మేలే లేదు, ఆ నుంచి ఆడికి మఠానికి రోడ్డు వేపించిన మేలే. నీళ్ళలో దూకి ఇంకేం చెప్పాము. నా పేరు సుబ్బారెడ్డి. ఈ తిరునాళ్ళ గురించి ఇమీడియట్గా మామూలుగా వాళ్ళని ఇలా కలుపుకొని పోదామనేసి నేనే మాట్లాడినాను. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత సాంబశివారెడ్డి అనే వ్యక్తిని పిలుచుకొని దేలం దగ్గరికి రావడం జరిగింది. అక్కడ మీటింగ్లో ఏం జరిపినదంటే సుధాకర్ యాదవ్ పేరు ప్లస్ నా పేరు ఎందుకు నీ పేరు అని అంటే, నన్ను ఆహ్వానించుకునేదానికి సుధాకర్ యాదవ్ను పిలుచుకునేదానికి నేను నా పేరు వేసుకోవాలని అన్నాడు. తర్వాత వచ్చేసి అన్నదాన కార్యక్రమము, 7వ ఉభయము ప్లస్ బండ పందాలు, పాట కచేరీకి కూడా పర్మిషన్ కూడా ఇప్పించానన్నాడు. మేము 2 రోజుల తర్వాత కరపత్రాలు ఎన్ని కొట్టించామని తర్వాత ఇదే దేలం దగ్గరికి రమ్మని చెప్పినాము. సాయంత్రం ఈ టైంలో వచ్చినాడు.
వచ్చి బొక్కులు మా చేతికి ఇచ్చి మీరే కొట్టిండి అని అన్నాడు. తర్వాత వచ్చేసి మీరే కొట్టిండి అంటే మేమైతే ఒప్పుకోలేదు, అందరం పోయి కలిసి కొట్టిద్దామని చెప్పినాము. సరేలేసి ఒప్పుకున్నాడు. ఆ రోజు నైట్కి మ్యారేజ్ ఉంటే మ్యారేజ్కి వెళ్ళినాము. మళ్ళా రోజు ఉదయం 6 గంటలకు ఫోన్ చేసినాడు, నాకే ఫోన్ చేసినాడు. నేనే మాట్లాడినా కాబట్టి నాకే ఫోన్ చేసినాడు. అతను కూడా ఏం కొత్త వాళ్ళేగా, అందరూ ఒకరికొకరు అందరం బంధువులమే. నాకే ఫోన్ చేసి లేదు సుబ్బాడి మేము ఏం చేయలేం లేదు అని అన్నాడు. నేను నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ఉండి ఒక 5 నిమిషాలు ఫోన్ చేస్తానని నేను మళ్ళీ మొహం కడుక్కొని ఫోన్ చేసినాను. వివరంగా చెప్పానంటే 7వ ఉభయము, అన్నదాన కార్యక్రమము, బండ పంద్యాలు, ప్లస్ సుధాకర్ యాదవ్ పేరు అవసరం లేదు, ఎమ్మెల్యే గారిది నా పేరు అవసరం లేదు, ప్లస్ పాట కచేరీకి పర్మిషను మేమేమి ఇప్పిలేము అన్నారు. రామిరెడ్డి పేరు అనేది ప్రస్తావన ఫస్ట్లో రాలేదు. మీటింగ్లో కూడా మనం నలుగురం మాట్లాడినప్పుడు కూడా వాస్తవంగా అయితే నేను వినలేదు. అతను మా పేర్లన్నీ నాతో అంటున్నాడు, కానీ ఆడ 10 మంది ఉన్నా కూడా నా పేరు వేసుకుంటాను, నేను పిలుచుకునేదానికి ఎమ్మెల్యే గారిని పిలుచుకునేదానికి నా పేరు వేసుకుంటాను, నాకు ఒక్కరు విలువ ఉంటుంది అనేసి అతను అన్నాడని 10 మంది కూడా అంటున్నారు. ఈ పొద్దు రామిరెడ్డి పేరు వేయలేదనేసి మేమందరం తీసేస్తామంటే ఇప్పుడు రామిరెడ్డి పేరు నువ్వు ఒకటి వేస్తావు, నువ్వు ఒకని వేయడారు. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు 7 రోజులు 7 ఉభయాలు చేస్తారు, వాళ్ళ పేర్లు కూడా వేసుకోవాలి కదా. నీవు రామిరెడ్డి పేరు నీ పేరు వేసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా అడుగుతారు కదా. అందుకోసమే ప్రాబ్లం అనేసి ఇవన్నీ జరగడం. ఈ సమస్యను ముందుకు తీసుకొని పోవాలంటే నెక్స్ట్ సంవత్సరం కూడా మళ్ళీ వీలుంటే కూడా వాళ్ళకి ఏదన్నా దేవుడు అనేది వాళ్ళకు ఇదిగా ఉండి మళ్ళీ లేదురా మీ తప్పు ఉంది అనడమో, లేకుండా మా తప్పు ఉంది అనడమా, ఏదో ఒకటి ఉంటే కన్నా మళ్ళీ సమస్యలు ఏదన్నా పరిష్కరించుకొని మళ్ళీ ముందుకు వెళ్దామని ఆలోచన చేస్తున్నాం. నిన్నటి దినం కొంతమంది మీ ఊరి వ్యక్తులే, మేమైతే ఎలాంటి ఆంక్షలు మేము పెట్టలేదు, కేవలం 2 పార్టీలు ఉండడం వల్లనే గొడవలు అవుతాయనే కారణంతోనే ఆ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు ఆంక్షలు పెట్టినారు చెప్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? అది న్యాయమేనా వాళ్ళకు చేసింది? అది న్యాయమేనా? మీరు వచ్చి సమ్మతిగా చేసుకోండి, మిమ్మల్ని ఏమన్నా వద్దనిరా, అనుకూలంగా పాదం అనుకున్నారు. వీళ్ళ కాడ ఏనాటి తప్పు లేదు, వాళ్ళే నిలబెట్టాలా, వీళ్ళని అవమానం చెయ్యాలని ఈ పని చేసిండ్రు. వీళ్ళకి ఏమి తెలియదు. మళ్ళీ పెసలెంటుని తప్పలు పడతారే. మొన్న దాకా రోడ్డు పోయడానికి రోడ్డు లేదు. రోడ్డు లేకుంటే ఆయన రోజులు నేను రోడ్డు మీద దార్తా కింద పడతా ఒడ్లు అడుచుకోవాలంటే వారం రోజులు అనొచ్చి బియ్యం లేక ఇళ్ళలో పోయి బదులు తెచ్చుకుంటాను. అట్టా రోడ్డు ఆయనే రోడ్డు చేసిండు. ఒక ఇంటికాడ గుంతలు మనిషి లోతుండి ఆయన బూడ్చిండు, ఆయన తాడు రోడ్డు వేపించిండు, నీళ్ళ ట్యాంక్ కట్టించిండు, రోడ్డు వేపించిండు. ఏమి చేసిండు పెసలేండు తప్పు? అందరికీ ఆయన పెద్దల మీదనే న్యాయం చేసిండు. ఆయనకి నరులు ఒకటి నేను చేసిండు. ఆయన కాడ ఏనాటి తప్పు లేదు. ఆయన మీద పంతం బట్టి ఆయన లంచానికి ఆశపడినాడు కాదు, తీసుకున్నాడు కాదు. ఆయన పెద్దలకు నా వాళ్ళు కావాలా, నాకు అందరు సర్వం ఒకటేనని చేసిండు. అయితే ఈ పొద్దు వాళ్ళ పౌరత్వం వచ్చిందని ఆయన అట్ట చేస్తాడు. ఆయన పౌరత్వం వచ్చిందని ఆయన కాడ ఏనాటి తప్పు లేడు. ఆయన లేకుంటే బోడపాటే లేదు, బోడపాటే లేదు. మాకు తాగడానికి నీళ్ళు లేకుంటే ట్యాంకీలు అంత మటుకు ఎవరో తీసుకొచ్చి ఇడ్చండి. మళ్ళీ నీళ్ళకు ఆయన పాపం పుణ్యమనే కదా చేసింది. ఆయన చేసిండు. ఆయన ఈ పొద్దు ఆయన ఎందుకు ఇంత చేస్తాడు? ఈ పొద్దు అదే కార్యక్రమం ఆగిపోవాల్సింది కార్యక్రమం. ఆయన మంచి చేసిండు ఊరికి. ఆయన వల్ల లేకుంటే ఆయన అవుతుందే కాదు. ఆయన ఏం తప్పు చేసిండు? ఎవరైనా నీళ్ళ ట్యాంకి వాళ్ళు ఇంటికాడ పెట్టుకుంటారు. మనం కానేలో మేము నీళ్ళు లేకుంటే దిగపలే పోయి తెచ్చుకుంటాను. అదే మా పెసలంటే అయితే పని చేస్తారా? మేము వాళ్ళ మాట్లాడినప్పుడు నీ ఇంటికాడ నువ్వు పెట్టుకుంటువి, మేము ఏ రకంగా నీళ్ళు వచ్చాయి చెప్పు, నువ్వే చెప్పు. ధర్మం చెప్పాలా? ఏ నీళ్ళన్నా కానీ ఇది న్యాయమేనా? మీ పౌరత్వం ఉందని కదా చేసుకునేది. అదే మా పెసలంటే అయితే చేస్తాడా? ఎంత గుంతాడా మనిషి లోతుంటే ఆయన సదరం చేసి మట్టి పోసి ఆయన అన్ని చేసిన ఆయన ఈ పొద్దు ఆయన మేలు చేసి ఈ పొద్దు ఆయన తప్పలు పడతాండ్రు. ఎవరు అంత మటుకు చేసిన పూర్వం నుంచి చేసిన వాళ్ళు ఎవరో చూపి వాళ్ళలో ఎవరో ముందుకు వచ్చి చేసిన వాళ్ళు. ఈ పెసలెంటు లేకుంటే ఈ గుడి ఉంటుందే, ఈ దేలం ఉంటుందే, ఊరు ఉంటుందే, రోడ్డు ఉంటుందే చెప్పు. ఆయన అనాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ చేతనైతే ఎవరో చేయండి. ఆయనకైనా ఒక మాట ఎవరిని అనలే. అందరూ మీ ఎమ్మడే వచ్చము. ఆయన అనాల్సిన పని ఆయన చేతనైన కాడికి చేసిండు, అన్నీ చేసిండు ఆయనయ్యా. ఇంత మటుకు నీవు ఇంటి ముందర పెసలెంటు అయితే పెట్టుకుంటాడా? నీ ఇంటి ముందర పెట్టుకుంటాడా? ఆయన పెట్టుకోడు. నరులకు ఒకటేనని ఆయన యానైనా నిలబెట్టి పెద్దలకు అందరికి కావాలని చేస్తాడు, న్యాయం చేస్తాడు. ఆయన కాడ ఏ ఉద్దేశం లేదు. ఈ పొద్దు నీ పార్టీ వచ్చిందని ఆయన ఎంత కావాల్సింది అంత చేస్తాడు. పెసలంటి లేకుంటే రోడ్డు లేదు, ఊరు లేదు, దేలం లేదు, ఏమి లేదు. అంతా చేసింది పూర్వం నుంచి పెసలంటే. కాదు పెద్దమ్మ, ఇప్పుడు తిరునాళ ప్రారంభం అయ్యేటప్పుడు ఈ రామిరెడ్డి వాళ్ళకు
మామూలుగా చెప్పారా? చెప్పిండ్రు, కాగితాలు తీసుకున్నారు, మేమందరం బాగుండాలని వీళ్ళు కాగితాలు తీసుకున్నారు, అందరూ బాగుండాలని సమ్మతి అయ్యిండ్రు నాయన, అయ్యిండ్రు. మళ్ళీ పద్దలు లేచి వచ్చి మేము రాము, సందాలు రాబోతని అన్ని చేసిరు, మళ్ళీ మీరే చేసుకొని నేను రాను మరలేకని మళ్ళీ ఆయన కాగితాలు తెచ్చి ఇచ్చిండు. ఏమో మాకేం తెలుసు, వాళ్ళ కుట్ల ఏం పెట్టుకున్నాడో ఇది ఆగిపోవాలని అవమానం చెయ్యాలని ఈ పని చేసిండ్రు. మా వాళ్ళకి తెలియక ఏమి అందరం సమ్మతిగా బాధము బాగుందాము ఏమి కానీ వీళ్ళు కానీ వదిలేసిండ్రు, చేయండి మీరే చేయండి అని వీళ్ళు కానీ సర్దుకున్నారు. అట్టనే నేను మేము అనుకున్నాం కానీ నీ మనసులో ఒకటి పెట్టుకొని తీరా రేపు పూట అయితే ఈ రోజు ఎవరన్నా కాగితాలు తెచ్చిచ్చే ఏ రకంగా చేయాలని మీరే చెప్పండి. ఇది న్యాయమేనా? దేవుని మీద పంతం ఇది చేయాల్సిందేనా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే స్థానిక ఎమ్మెల్యే పేరు ప్రోటోకాల్ ప్రకారము లేకపోవడం వల్లనే ఇదంతా కూడా చేయాల్సి ఏం లే, వేసుకోమని చెప్పిండ్రు, ధర్మంగా ఇల్లు వేసుకోమని చెప్పిండ్రు. వాళ్ళు కావాల్సింది ఇది నిలబెట్టాలని అడ్డంకి చేసి ఇది నిలబెట్టిపోవాలని చేస్తే వీళ్ళు ఇంకా దేవుని కార్యక్రమం ఇంత చేసి నిలబెట్టే బాగుండదని వీళ్ళు చిన్నగా ఎట్నగొట్ట పోయి మళ్ళీ ఆడి కడప పోయి ఎట్నగొట్ట తీసుకొచ్చి ఆయనకు చేసిండ్రు. చేసిన వాటినే వీళ్ళు అనుకోలే, బండకు నిలేసి ఇదంతా చేస్తారని అనుకోలే, బండ తిప్పుతారు ఎట్నొకటి 20 రోజులు చేర్చేపోదని అనుకున్నారు. ఇంత మాసం వాళ్ళు చేసిండ్రు కానీ ఇది మాకు తెలియదయ్యా, ఈ పంచాయతీ మాకు తెలియదు, మేము సర్వం ఒకటే అనుకునే వాళ్ళు మా ఊళ్ళు. నా పేరు కేశవరెడ్డి. ఇప్పుడు ఫస్ట్ మా ఊరికి రోడ్డు లేక మా రోడ్డు దిగబడతా చేస్తా మంచం ఎవరైనా చచ్చిపోయినా కానీ హాస్పిటల్ పోవాలనే కానీ మంచాలు మీద ఎత్తుకొని పోతా అన్నారు. కాబట్టి ఫస్ట్ నుంచి ఆయప్పే చేసి ఆయప్ప రోడ్లు వేసి అంతా ఈ పొద్దుడికి ఈ పొజిషన్లోకి బోడపాడు వచ్చిందంటే ఆయప్ప పుణ్యమే. కాబట్టి ఈ రోజు మనకు పార్టీ అన్ని పార్టీ ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు ఆ పార్టీ ఉంటుంది. అన్ని పార్టీలు మనకు ఒక యాదవ్ మనకు ఒకటే, ఈ రఘురామిరెడ్డి ఒకరే, అంతా ఒకరే మనకు, ఎవరైనా ఒకటే మనకు. కాబట్టి మనకు దాంట్లో మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.